హే గైస్, నేను మీ భద్రాని. వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఇప్పుడే అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ ప్రకారం వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఎవరైతే మహిళలందరూ ఉంటారో వీరందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించి ఈకేవైసీ నేమ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ నేమ్స్ ఉన్న వారికి మాత్రమే 18,750 రూపాయలు డబ్బులు అయితే వస్తుంది. ఈకేవైసీ అనేది ఎలా చేయాలి, లేకపోతే నేమ్స్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, ఇన్ కేసు ఒకటి అయినా సరే నేమ్స్ అనేది లేకపోతే మనం ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మీరు నా నుంచి పొందాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. ముందుగా మనం వైఎస్ఆర్ చేయూత చూసినట్టయితే ప్రస్తుతం మనకి ఈకేవైసీకి నేమ్స్ అయితే వచ్చాయి. ఈ ఈకేవైసీ ప్రాసెస్ అనేది గ్రామ వార్డు వాలంటీర్స్ దగ్గర అయితే జరుగుతుంది. కాకపోతే ఈకేవైసీ అనేది ఎలా చేయాలి, ఇన్ కేస్ ఎవరికైనా నేమ్స్ అనేది లేకపోతే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందుకోసం చూసినట్టయితే వాలంటీర్స్కి ఒక యాప్ అయితే ఇచ్చారు. సో ఈ యాప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలంటీర్ యొక్క ఆధార్ నెంబర్తో లాగిన్ అయితే అవ్వాలండి. సో వాలంటీర్ యొక్క ఆధార్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి వైఎస్ఆర్ చేయూత అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో సింపుల్గా మీరు ఈ వైఎస్ఆర్ చేయూత ఆప్షన్ మీద క్లిక్ చేస్తానే మళ్ళీ మీకు సంబంధించి ఈకేవైసీ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈకేవైసీ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి మనకి బెనిఫిషరీ డీటెయిల్స్, ఇకపోతే సెర్చ్ బై ఆధార్. ఇన్ కేస్ ఇప్పుడు ఎవరికైనా సరే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి నేమ్స్ రాలేదంటే ఇక్కడ సెర్చ్ అనేది చేసి వాళ్ళ ఆధార్ నెంబర్తో వేయచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైనా సరే వేరే చోట బయట ఎవరైనా ఉన్నట్లయితే, సపోజ్ ఇప్పుడు మాది కడప జిల్లా, నేను ఏదైనా వర్క్ మీద నెల్లూరులో కానీ ఇట్లా వేరే చోట ఎక్కడైనా ఉన్నట్లయితే అక్కడే ఆ సచివాలయంకి వెళ్ళి వెల్ఫేర్ లాగిన్లో కూడా తంబ్ అనేది వేయచ్చు. సో లేదంటే డైరెక్ట్గా మనకి ఏ వాలంటీర్ మీ దగ్గర అయితే మ్యాపింగ్ అయి ఉంటారో ఆ వాలంటీర్ దగ్గరికి వెళ్ళి ఈ కేవైసీ అనేది చేసుకోవాలి. సో ఇకపోతే బెనిఫిషరీ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తాను. ఇక చూడండి మనకి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి వాళ్ళ నేము, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనము ఫైండ్ అవుట్ చేయాలి ఏంటంటే వాళ్ళ ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఉందా, వాళ్ళ పేరు అనేది కరెక్ట్గా ఉందా, లేకపోతే వాళ్ళు లైవ్ అంటే ప్రజెంట్ వాళ్ళు బతికున్నారా, డెత్ అయినారని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ మూడు క్లారిటీగా మీరు అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చర్ విత్ సెల్ఫీ వాలంటీర్, అలాగే మనకి ఎంప్లాయీ లేదా ఎవరైనా సరే సచివాలయానికి సంబంధించి ఎంప్లాయీ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి మీరు లబ్ధిదారులు వాలంటీరు మస్టర్ షుడ్బీగా ఫ్రంట్ కెమెరా అయితే ఫోటో అయితే తీసుకోండి, అప్పుడు అయితే చేయండి మస్టర్ షుడ్బీగా. సో ఫోటో అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళ అథెంటికేషన్ అనేది చూసుకొని సో ఒకసారి ఇక్కడ చూడండి మనకి తంబు అనేది అయితే తీసుకోవాలి. ఈ తంబు అనేది తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళది వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఈకేవైసీ అనేది కంప్లీట్ అయితే అయిపోయి ఉంటుంది. సో ఇన్ కేస్ ఇక్కడ చూడండి మళ్ళీ కిందికి ఒకవేళ ఎవరికైనా మీ డీటెయిల్స్ అనేది రాకపోతే మనం సెర్చ్ ఆప్షన్ చేసుకొని సెర్చ్లో మనం అయితే చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా డెత్ అయ్యి ఉంటే డెత్ అనే ఆప్షన్ పెట్టి డైరెక్ట్గా నెక్స్ట్ మీద క్లిక్ చేసి వాలంటీర్ యొక్క అథెంటికేషన్ ద్వారా మనము సబ్మిట్ అయితే చేయొచ్చు. సో ఇన్ కేస్ ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు నేను బయట ఉన్నాను అందుకే వీడియో అనేది అంత క్లారిటీగా చెప్పట్లేదు. ఎవరైనా సరే లబ్ధిదారులు ఉన్నట్లయితే డైరెక్ట్గా మీ సచివాలయానికి అయితే వెళ్ళండి, లేదా మీ వాలంటీర్ దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ అయితే చేసుకోండి. సో మరొక అప్డేట్తో నేను అదిరిపోయే గుడ్ న్యూస్తో మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ప్రతిరోజు అప్డేట్స్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.